డిసెంబర్ మొదటి వారం మొదటి రోజు నుండి అలాగే జనవరి 1 వరకు కూడా ప్రతిదినం క్రిస్మస్ క్రీస్తు యొక్క పుట్టుకని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఈ లోకానికి ఎందుకు అరుదించి వచ్చారో, రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అని ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక మనిషి యొక్క ఈ భూమి మీదకి దైవత్వాన్ని విడిచి దేవుని కుడిపార్శ్వ నుండి కూర్చున్న వానిగా ఆత్మస్వరూపుగా పరలోకంలో ఉన్న కన్నతండ్రి దగ్గర కూర్చున్న యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఎక్కడికి వచ్చారు? ఇటలీలో పుట్టాడా? ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఉన్న 7 ఖండాలు, 192 పైగా ఉన్న దేశాలు, ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మందిలో క్రీస్తును ఆకర్షించిన వారు 450 కోట్ల మంది. ఎంతమంది అండి? 450 కోట్ల మంది. కనుక ఒక సర్వే జరిగినప్పుడు ఎవరు ఈ ప్రపంచాన్ని ఆకర్షించిన వ్యక్తి అనే ఒక సర్వే జరిగినప్పుడు ఆ సర్వేలో వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఒకే ఒక వ్యక్తి పేరు మొదటి స్థానంలో నిలబడింది. ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అందుకే ఆయన జన్మదినం, ఎందుకంటే ఒకని జన్మదినం కంటే మరణదినం మేలు అన్నాడు. యేసుక్రీస్తు జన్మదినము ఆశ్చర్యమే. ఎందుకంటే ఆశ్చర్యకరుడు కన్యక గర్భాన్న పుట్టడం అనేది ప్రపంచంలో ఎక్కడ